నా పేరు సిఎల్ యాదగిరి, గద్దర్ అభిమానుల సంఘం అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. గద్దరన్నతోని 1995 నుండి అతి దగ్గరగా ఉండి అనేక ప్రోగ్రాంలలో పాల్గొన్నా. మరి అప్పటి నుండి 97లో ఆయన మీద చంద్రబాబు నాయుడు కాల్పులు జరిపినప్పటి నుండి మరి అతనితోనే నా పిల్లలను కూడా వదిలిపెట్టేసి అతనితోనే ఉండి ఆయనకు రక్షణగా ఉన్నాము. మరి నయీం జాంగ్ ఆయన సొంత ప్రయత్నం చేసినా కానీ వాళ్ళను తరిమి కొట్టినాము. ఆ విధంగా ఎప్పుడైనా ప్రోగ్రాంలో పోవాలంటే మొట్టమొదటిసారిగా మరి ఎయిర్పోర్ట్ మన బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఉన్న డ్రైవర్ల సంఘం నుంచి ఒక్కొక్కరు ఒక రోజు ఒక వెహికల్ పంపించాలంటే వాళ్ళు పంపించేవాళ్ళు. ఆ విధంగా మరి ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళము. ఆ తర్వాత ఇప్పటిదాకా పెద్దలు నారాయణన్న చెప్పినట్టు మరి చింతల కనకారెడ్డి నా క్లాస్మేట్, ఆయన ఎమ్మెల్యే ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిండు. మరి ఆయన మొట్టమొదటిసారిగా మరి అన్నకు ఒక కారు కావాలరా భయ్ అని చెప్తే ఆయన తీసుకున్నటువంటి బొల్లారే కారు 3 నెలల ముందు తీసుకున్నటువంటి కారును గద్దరన్నకి ఇచ్చిండు. గద్దరన్న దాంట్లోనే శాంతి యాత్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పల్లె తిరిగి ప్రజల్ని చైతన్యవంతం తెలంగాణ కోసము చైతన్యవంతం చేసి మరి చేసిన సంగతి అంతా మీకు తెలిసిందే. ఆ తర్వాత అది పాడైపోయిందని స్కార్పియో ఇప్పించాడు. అది అమ్మితే 3 లక్షలు వచ్చింది బొలెరో అంతే. ఆ 3 లక్షలు దీంట్లో కలిపి మళ్ళా ఇన్స్టాల్మెంట్ లో స్కార్పియో తీసుకున్నారు. స్కార్పియో కూడా ఎక్కడానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్తే ఆ తర్వాత ఇన్నోవా కారు తీసుకున్నారు. ఆ ఇన్నోవా కారు కూడా ఇప్పటికి ఉన్నది, దాని అమౌంట్ కూడా తేరిపోయింది. మరి ఆ ఇన్నోవా కారును తీసుకోమంటే కనకారెడ్డి గారు వాపసు తీసుకోలేదు, అది ఇప్పటికీ కారు అలాగనే ఉంది. మరి ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు అబద్ధాలు ఆడితే చాలా దాన్ని తీవ్రంగా గద్దర్ అభిమానులుగా మేము ఖండిస్తా ఉన్నాం. దాన్ని ఇప్పటిదాకా పెద్దలు నారాయణన్న చెప్పినట్టు దాని అమౌంట్ ఎంతనో, దాని షోరూమ్ ఎక్కడ తీసినావో, దాని రిసిప్ట్లు అవన్నీ ఉంటాయి, ఎవరి పేరు మీద తీసినావు, ఏంది, ఏ వ్యక్తులు అని తెలియజేస్తే అవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అని తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి ఏంటంటే గద్దర్ అన్నకు పవన్ కళ్యాణ్ తోని క్లోజ్ ఉన్న విషయం తెలిసిందే, అది మాకు కూడా తెలుసు. అన్నదమ్ముల్లాగా బాగా మాట్లాడుకునే వాళ్ళు. ఆయన జేబులో ఏమైనా డబ్బులు ఉంటే తీసుకునేవాడు. ఆయనే స్వయంగా మీడియా కూడా చెప్పిన సంగతి ఈ రోజు మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి ఇవన్నీ. మరి ఆయన చెప్పిన సంగతి కూడా మీకు అందరూ చూసి ఉండవచ్చు సెల్ ఫోన్లలో. మరి ఆ విధంగా గద్దర్ గారు ఎప్పుడైనా కానీ ప్రజల మీద ఆధారపడి బతికేవాడు, ప్రజల దగ్గరనే డబ్బులు అడుక్కునేవాడు. మరి చిన్న పిల్లగాడి నుంచి ముసలవ్వ ఆమె పింఛన్ డబ్బుల నుంచి కూడా 100-200 జోలలో వేసే సంఘటనలు ఒక్కొక్కళ్ళు. మరి ఆ వచ్చిన డబ్బులు కూడా కళాకారులకు పంచడము, తర్వాత చిల్లర డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆయన దగ్గర పెట్టుకోవడము. ఇప్పటికీ మూట అట్లనే ఉన్నది ఆయన మూట, అది మరి ఆ విధంగా చేసేవాడు. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆ విధంగా చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తూ దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గత 3 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లందమ్మా, పశుపచ్చ ఏజెంట్లందమ్మా, మరి వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనిశ్చితిని నెలకొల్పేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మిస్టర్ పవన్ కళ్యాణ్, మీరు గద్దరన్న దగ్గరికి వచ్చి ప్రాణభిక్ష పెట్టుకున్న వాళ్ళు గద్దరన్న మిమ్మల్ని ఆ చిన్నది అడుగుతాడని మేము అనుకోం. మీకు ఆ ఉద్దేశమే ఉంటే ఇప్పుడు మన వాళ్ళందరూ చెప్పినట్టు మీరు అవి సాక్ష్యాధారాలు కనుక ఇస్తే ఈ 10-20 ఏళ్ల కాలంలో దానికి 100 రెట్లు ఎంత వడ్డీతో సహా మేము చెల్లించేందుకు తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవాన్ని అమ్ముకునేటోళ్ళు కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. నీకంటే ఒక సొంత ఎజెండా 2 ఉండవు. నువ్వు ఎప్పుడైనా కానీ సినిమాలలో ఒక డైరెక్టర్ చెప్పింది నువ్వు యాక్ట్ చేస్తావు. ఇప్పుడు రాజకీయాలలో కూడా నిన్నెవరో ఒకరు చెప్పి నీకు డైరెక్షన్ ఇస్తేనే ఆ విధంగా నువ్వు యాక్ట్ చేస్తావు తప్ప నువ్వు ఎజెండా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ చరిత్ర నువ్వు చదివితా
ఒక్కసారి చదువు, తెలంగాణ చరిత్ర ఏందో, మీ ఆంధ్ర చరిత్ర ఏందో. ఇప్పుడు యాక్చువల్ గా అయితే మా ఆంధ్ర ప్రజల మధ్య వైషమ్యాలు, ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య వైషమ్యాలు లేవు. ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు ఈ ప్రజల మధ్య వైషమ్యాలను తీసుకొచ్చేటందుకు నీలాంటి ఒక చీడ పురుగును మా తెలంగాణలోకి పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు యాక్టర్ గా సక్సెస్ కావచ్చు, కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో గద్దరన్న లాంటి ఒక వ్యక్తి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి మీ మనుగడను తెలంగాణలో కొనసాగిస్తామంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ యావత్ ప్రపంచం, ఎందుకంటే తెలంగాణ ఎంత చైతన్యవంతమైన గడ్డో మీకు 14 సంవత్సరాల కిందనే తెలుసు. ఈ 13 ఏళ్ల కాలంలో మీకు తెలంగాణ రాష్ట్రం యొక్క చైతన్యం ఏందో మీకు తెలుసు. మళ్ళీ ఒక్కసారి కాలు దువ్వి ప్రయత్నం చేయకండి. తెలంగాణ ఉద్యమం 2.0కి ఆజ్యం పోయకండి. మనం అందరం, మీరు రావచ్చు పోవచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ ఇక్కడ వచ్చిన ప్రజల మధ్యలో వైషమ్యాలను తీసుకొచ్చి గ్రేటెస్ట్ పర్సన్స్ మీద ఇష్టమైన అనుచిత వ్యాఖ్యలు చేసి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి చూపెట్టాలని మాత్రం ప్రయత్నం చేస్తే మీలాంటి వాళ్లకు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా బుద్ధి చెప్పాలనో మాకు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో కూడా మరొకసారి చెప్తా ఉన్నా, 3 రంగుల జెండా ప్రభుత్వం నడచలేదు, పసుపచ్చ జెండా ప్రభుత్వం నడుస్తా ఉన్నది. ఆ పసుపచ్చ జెండా యొక్క ఎజెండానే తెలంగాణ రాష్ట్రంలో నడవాలనే ఉద్దేశంతో ఇవన్నీ ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. మీకు మరొకసారి పవన్ కళ్యాణ్ గారు, మీరు నిజంగానే గద్దర్ గారి మీద మీకు ప్రేమ ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయకపోదురు. తక్షణమే మీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మిమ్మల్ని కోరేది ఏంటంటే, తక్షణమే గద్దర్ గారికి, తెలంగాణ యావత్ ప్రపంచానికి మీరు క్షమాపణ చెప్పాలి. లేకపోతే మాత్రం రాబోయే రోజులలో తెలంగాణ ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను జీవితంలో కూడా నువ్వు ఎదుర్కోలేవని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.